The production of a novel response that appropriately solves a given problem is option number 1 convergent thinking, option number 2 divergent thinking, option number C creativity, option number D productive thinking. The production of a novel response is creativity. Creativity means to produce something new totally or partially. So the concept of creativity was coined by J.P. Guilford. క్రియేటివిటీ అంటే ఏమిటి? ఏదైనా ఒక అంశాన్ని లేక ఏదైనా ఒక వస్తువును పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మనం కొత్తగా తయారు చేస్తే క్రియేటివిటీ. చూడండి, మొట్టమొదట మానవుడు చక్రాన్ని తయారు చేశాడు. ఈ చక్రం అనేది ఆ రోజుల్లో సృజనాత్మకతకు సంబంధించింది. ఈ చక్రం ఆధారంగా ఎడ్ల బండి కనుక్కున్నాడు, ఎడ్ల బండి ఆధారంగా రిక్షా కనుక్కున్నాడు మానవుడు, రిక్షా ఆధారంగా ఆటో కనుక్కున్నాడు, ఆటో ఆధారంగా కారు ఆధారంగా ట్రాక్టర్ ఆధారంగా బస్ ఆధారంగా ట్రైన్, ఇదే చక్రం ఆధారంగా ఈనాడు మరి ఒక రాకెట్ కూడా కనుక్కున్నాడు. కనుక సృజనాత్మకత అంటే పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కృతధనాన్ని ఉత్పత్తి చేయడం. కనుక ఇక్కడ తెలుగులో కూడా ఈ ప్రశ్న గమనించండి. ఇవ్వబడిన సమస్యను పరిష్కరించడంలో ఉపయోగపడే నూతన ప్రతిస్పందన అంటే ఆన్సర్ ఇక్కడ సృజనాత్మకత. ఇక్కడ విభిన్న ఆలోచన ఉంటేనే సృజనాత్మకత అనేది వస్తుంది. సమైక్య ఆలోచన అనేది కరెక్ట్ కాదు, ఉత్పాదక ఆలోచన అనేది కూడా కరెక్ట్ కాదు. కనుక ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే సృజనాత్మకత. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.